ఎందుకు సార్ తెల్లవారుజామునే ఎక్కువగా ఉరి శిక్షకు తీసుకువెళ్తూ ఉంటారు? ఏంటి ఏదైనా ప్రాసెస్ ఉంటదా? అంటే ఎట్లా మేడం అంటారంటే, అన్లాకప్ అయిన తర్వాత ఖైదీలు ఎజిటేట్ చేస్తారు. డెడ్ బాడీ బయటికి తీసుకుపోనియ్యరు. వాళ్ళకు ఖైదీలకు వాళ్ళకు కోఆపరేషన్ ఉంటుంది. అది పెద్ద లొల్లైతే జైల్లో. అందుకొరకు ఏంటంటే సన్ రైజ్ కన్నా మొదలే మేము హ్యాంగ్ చేసి బయటికి తీసుకొని పోతాం. మెయిన్ ప్రాబ్లం ఖైదీల తన ప్రాబ్లం వస్తుంది. అందుకని ఇప్పుడు ఒకవేళ మేము ఖైదీలను అన్లాకప్ చేయకుండా కూడా సన్ రైజ్ అయిందంటే తీసుకుపోయేటప్పుడు కనబడతారు. కేకలు వేయడం, అరపులు చేయడం, ఇది చేయడం అన్నీ జరగని ఛాయిసెస్ ఉన్నాయి. అందుకొరకు ఏం చేస్తామంటే సన్ రైజ్ కన్నా మొదలే మేము ఖైదీ డెడ్ బాడీని బయటికి తీసుకుపోతాము. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్ వచ్చి క్లెయిమ్ చేస్తే డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. లేకుంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేసేసి మేము ఇది చేసేస్తాము. ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళు చేయకొట్టారంటే, అవైలబుల్ లేకుండా ఉంటారంటే మేము దాన సంస్కారాలు చేస్తాము. ఎవరి రిలీజియస్ ప్రకారము దాన సంస్కారాలు చేయాలని చెప్పి మా రూల్లో ఉంది.